కవిత పార్టీపై అప్పుడే విమర్శలు మొదలైపోయాయి. తొలిత బీఆర్ఎస్ సెటైర్లు సంధించింది. టీఆర్ఎస్ ను డూప్లికేట్ పార్టీగా అభివర్ణించింది బీఆర్ఎస్. ఒరిజినలే అని, డూప్లికేటేనని చురకలంటించింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా ఈ టీఆర్ఎస్ ను వైఎస్ షర్మిల గతంలో నెలకొల్పిన వైఎస్ ఆర్టీపీతో పోల్చుతున్నారు. టీఆర్ఎస్ కూడా ఏదో ఒక పార్టీలో త్వరలో విలీనమవుతుందని జోష్యం చెబుతున్నారు. అయితే తాజాగా కవిత పార్టీపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఆయన టీఆర్ఎస్ ను లైట్ తీసుకున్నారు. టీఆర్ఎస్ ను కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీతో పోల్చారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని, ఆయన ఏం సాధించారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కూడా అంతేనని పేర్కొన్నారు. అయితే గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, పుట్టబోయే బిడ్డ పేరు మళ్లీ టీఆర్ఎస్ అంటూ రామచంద్రరావు సెటైర్లు వేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి ఇబ్బందేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. అసలు కవితను తామెప్పుడో మర్చిపోయామని, ఇక ఆమె పెట్టిన పార్టీ గురించి ఆలోచించట్లేదని అన్నారు. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో పిట్టల దొర క్యారెక్టర్లనే చూశామని, ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్ ఇప్పుడు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. అయితే కవిత పార్టీపై బీఆర్ఎస్ కౌంటర్ వేసినా, ఇటు కాంగ్రెస్ సెటైర్లు వేసినా ఒకంత పర్వాలేదనిపిస్తోంది. కానీ బీజేపీ చేసిన వ్యాఖ్యలు ఒకంత విడ్డూరమనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడూ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అలాంటి బీజేపీ కూడా కవిత పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. అయితే ఏ మాట కామాట ఒక విషయం మాత్రం బీజేపీ నేతలు కరెక్ట్గా చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా కూడా బీజేపీకి వచ్చే నష్టమేం లేదని. అంతే కదా, లాస్ట్ నుంచి ఫస్ట్ పొజిషన్లో ఉన్న పార్టీకి ఎవరొస్తే ఏ నష్టం చెప్పండి.